హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేడీ ఫ్యాక్టర్. సో ఇవాళ ఒక సింపుల్ అయిన ఒక డెమోతో వచ్చాను. ఇది 3D పెన్. ఈ 3D పెన్ ఎలా వర్క్ చేస్తుంది, మన పిల్లలు దీన్ని ఎలా వాడచ్చు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను 3D పెన్. ఇది నిజంగా 3D పెన్. దీంతో ఎన్నో రకాల ఆబ్జెక్ట్స్ అవి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవాళ దీని ఆపరేటింగ్, దీని ద్వారా ఏమేం చేయొచ్చు అనేవి ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ దీనికి ఇలా ఫిలమెంట్ అనేది దొరుకుతుంది, వైర్. ఇవి కలర్స్గా దొరుకుతుంది. చూడండి, నా దగ్గర మాత్రం ఇలా వైట్ కలర్ది ఉంది. సో మీకు కావాల్సిన కలర్స్ ఏవైనా మీరు కొనుక్కోవచ్చు. సో ఈ ఫిలమెంట్ అనేది మనం లోపలికి ఇన్సర్ట్ చేయాలి. ఇంకా ఇదేమో కనెక్షన్ అన్నమాట. ఒక 1 మీటర్ లెంత్ వరకు కార్డ్ ఇచ్చాడు, మనము కనెక్షన్ తీసుకోవాలి. ఒకవేళ మనము స్విచ్ ఆన్ చేసామనుకోండి, ఇలా మీకు రెడ్ లైట్ కనిపిస్తుంది. రెడ్ లైట్ కనిపించి ఇక్కడ పైన ఆరో, కింద ఆరో ఉంది, అప్వర్డ్ డౌన్వర్డ్ ఆరో ఉంది. 200 వచ్చిన తర్వాత ఇది హీట్ అయిందనమాట. హీట్ అయిన తర్వాతనే మనకి పెన్ అనేది స్టార్ట్ అవుతుంది. PLA అని ఇక్కడ ఫస్ట్ చూపిస్తుంది, తర్వాత టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం మనకి ఇందులో తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ ఫార్వర్డ్ యారో, డౌన్వర్డ్ యారో వచ్చింది. అంటే మనం ఫిలమెంట్ అనేది వెనుకకి తీసేసుకోవాలి, స్టాప్ చేసేయాలన్నప్పుడు ఇప్పుడు బ్యాక్వర్డ్ ఒకసారి హీట్ అయిన తర్వాత బ్యాక్వర్డ్ యారో క్లిక్ చేసి ఇది ఫిలమెంట్ తీసి మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఈ పార్ట్ నుంచి మనకి వస్తుంది అనమాట. 3D పెన్ అనేది అవుట్లైన్ అనేది ఇందులో వస్తుంది. ఒకవేళ హీట్ అయ్యి జామ్ అయిపోతే ఆ టైంలో ఇది ప్రెస్ చేసి ఈ పార్ట్ మొత్తం తీసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. అందుకే మనకి ఇది ఫార్వర్డ్ ఈ యారోస్ 2 ఇచ్చారు. ఇవి క్లిక్ చేస్తే ముందు పార్ట్ వచ్చేస్తుంది. ఇంకొకటి మేజర్ పార్ట్, మీరు బిగినర్ అయితే స్లోగా రావాలి అనుకుంటారు కదా, ఈ ఇంక్ అనేది ఫిలమెంట్ అనేది స్లోగా రావాలనుకుంటే ఇది స్లో ఇంకా స్పీడ్ పెంచుకోవచ్చు. ముందు కన్నారనుకోండి స్లోగా వస్తుంది, వెనుక కన్నారనుకోండి కొంచెం ఫాస్ట్ వస్తుంది. చేస్తూ ఉండగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో ఇలా సింపుల్గా మీకు నచ్చిన ఐటమ్స్ 3Dవి క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం సింపుల్గా ఒక లైన్ గీసి చూపిస్తాను చూడండి. ఇది ఇంకా హీట్ అవ్వలేదు కాబట్టి రావట్లేదు. 200 దాటిన తర్వాత స్టార్ట్ అవుతుంది పెన్ అనేది. ఆ మధ్యలో ఇది చాలా ట్రెండింగ్ అయింది కదా, గాలిలో రాసే పెన్ అనుకుంటూ. సో నిజంగానే గాలిలో కూడా రాయొచ్చండి ఈ పెన్తో. చూడండి, స్టార్ట్ అవ్వగానే సౌండ్ ఎలా వస్తుందో, గ్రీన్ లైట్ కూడా వచ్చింది చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఎలా వస్తుందో. స్టాప్ చేయగానే ప్రెస్ చేయడం, స్టాప్ చేయగానే స్టాప్ అయిపోయింది. చూడండి ఎలా ఫామ్ అయిందో. నేను ఇది గాలిలో రాసిందే కదా. సో మీరు ఇలా మీకు ఇష్టం వచ్చింది ఎయిర్లోనే చేయొచ్చు. కానీ ఎయిర్లో చేస్తే ఏంటంటే అవుట్ ఆఫ్ షేప్ వస్తాయి. కాబట్టి మీకు నచ్చిన షేప్ అనేది డ్రాయింగ్ చేసుకోండి. లైక్ ఏరోప్లేన్ డ్రా చేయాలనుకుంటే ఏరోప్లేన్ పార్ట్స్ అన్నీ నీట్గా డ్రా చేసుకొని దాన్ని మొత్తం ఈ 3D ఇంక్తో ఫిల్ చేసేసి అన్ని పార్ట్స్ని జాయిన్ చేయాలి. అంతే, మనకి 3D ఏరోప్లేన్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. అలా మనము ఇష్టం వచ్చినట్టు లైన్స్ కానీ ఏవైనా అలా క్రియేట్ చేసుకోవచ్చు. 3D ఆబ్జెక్ట్ మీకు ఏం కావాలనుకుంటే అది క్రియేట్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 2500 పడిందండి. మరి ఇప్పుడు ప్రైస్ వచ్చేసి తగ్గొచ్చు. అమెజాన్లో తీసుకున్నాను. దీంతో పాటు చిన్న బ్లాక్ కలర్ రింగ్, ఒక 3 కలర్స్ రింగ్స్ ఇచ్చారు, చిన్న ఫిలమెంట్స్ ఇచ్చారు. అంతే. సపరేట్గా మనము ఫిలమెంట్స్ అనేటివి కలర్స్ కొనుక్కోవచ్చు. కానీ ప్రస్తుతం నా దగ్గర ఓన్లీ వైట్ ఉంది కాబట్టి వైట్ చూపిస్తున్నాను. పిల్లలు మాత్రం చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ క్రియేటివిటీ అనేది పెరుగుతుందన్నమాట. చూడండి ఎలా వచ్చిందో. ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంచెం ఇలా వస్తుంది. మీరు ఏమైనా కట్ చేయాలనుకుంటే ఈ వేడితోనే ఇలా కట్ చేసేయాలి. కట్ చేసి కావాల్స్తే సిజర్స్ లేదా కట్టర్తో మీరు ఇవి ఎక్స్ట్రా పార్ట్స్ అనేటివి తీసుకోవచ్చు. ఇలా పేపర్ మీద వేసిన తర్వాత మీరు కొంచెం సేపు ఆరిన తర్వాత తీసేస్తే ఇలా ఈజీగా మీదికి వచ్చేస్తుంది. లేకపోతే గట్టిగా అయిన తర్వాత ఆరిన తర్వాత ఇలా పేపర్ మీద నుంచి తీసేసుకోవచ్చు.
లేకపోతే ఏదైనా గ్లాస్ స్లాబ్ దాని మీద పెట్టేసి చేసుకున్న నీట్గా వస్తుంది. సో బాగుంది కదండి, సరదాగా నీట్గా సేఫ్ కూడా. ఒక 4 years అబవ్ పిల్లలు ఈజీగా యూజ్ చేయొచ్చు దీన్ని. వాళ్ళ క్రియేటివిటీ డ్రాయింగ్లో లైక్ డూడ్లింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి స్పెషల్లీ ఇది చాలా బాగుంటుంది. ఇది 3D పెన్ అంటారు అండ్ డూడిల్ పెన్ కూడా అంటారు. అయితే ఇప్పుడు ఈ 3D పెన్తో సింపుల్గా బబుల్ మేకర్ క్రియేట్ చేసి చూపిస్తున్నాను. అంటే ఇదే వ్యాండ్ సోప్ వాటర్లో ముంచితే బబుల్స్ వస్తాయి కదా, అది క్రియేట్ చేస్తున్నాను. అంటే ఈజీగా ఫాస్ట్గా చిన్నది కాబట్టి మీకు చేసి చూపిస్తున్నాను చూడండి. అలా ఫార్వర్డ్ బటన్ క్లిక్ చేసి ఆ రఫ్ ఫిగర్ మీద డ్రా చేసుకుంటూ వెళ్ళడమే. అయితే ఇది హీట్తో పనిచేస్తుంది. కొంచెం హీట్తో ఇది ఫిలమెంట్ అనేది కరిగి అలా 3D ఇంక్ లాగా వచ్చేస్తుంది అనమాట. అలా ఎక్స్ట్రా పార్ట్స్ ఏమైనా ఉంటే అది ఆల్రెడీ హీట్లో ఉంటుంది కదా, దాంతోనే కట్ చేసేయచ్చు అనమాట ఇలాగా. లేదా మీ దగ్గర ఏమైనా కట్టర్ కానీ అలాంటి చిన్న ఉంటే కట్ చేసుకోవచ్చు. చూసారా, నేను ఇలా ఒక 3 క్రియేట్ చేశాను. బాబుకి ఇచ్చాను, చాలా ఎంజాయ్ చేశారు. ఇంకొకటి హార్ట్ షేప్ది కూడా క్రియేట్ చేశాను. సో మేము చేసినవి, మా పిల్లలు కొన్ని చేసినవి, కొన్ని ఐటమ్స్ ఆల్రెడీ 3D పెన్తో వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తారు కదా, లాక్డౌన్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలా చేసినవి కొన్ని ఐటమ్స్ మీకు చూపిస్తాను చూడండి. ఇది సైకిల్ క్రియేట్ చేశారు, మంచిగా వీల్స్ కూడా రొటేట్ అవుతున్నాయి. మరి చూడండి, అది మీరు అనుకున్నంత ఈజీగా దీనికి కూడా ఎంత క్రియేటివిటీ కావాల్సి వస్తుంది, ఎంత థాట్ ప్రాసెస్ నడుస్తుందో. సైకిల్కి ఉన్న పార్ట్స్ అన్నీ వాళ్ళు చూడాలి, చేయాలంటే కష్టమైన పనే కదా. చూడండి, నెక్స్ట్ వాళ్ళకి ఇష్టమైన కార్టూన్ డోరేమాన్ క్రియేట్ చేశారు. వాళ్ళకి వేరే కలర్ 3D ఫిలమెంట్ లేకపోతే ఉన్న వైట్ ఫిలమెంట్కే ఇలా కలర్ వేసి డోరేమాన్ అనేది క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఏరోప్లేన్, 3D ఏరోప్లేన్ సపరేట్గా పార్ట్స్ అన్నీ క్రియేట్ చేసి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి జాయిన్ చేశారు. నెక్స్ట్ బటర్ఫ్లై, ఎంత బాగుందో కదా బటర్ఫ్లై. గిటార్, అంటే ఇది ఓన్లీ వైట్తో క్రియేట్ చేశాం కాబట్టి మీకు అంత డిఫరెన్స్ తెలియకపోవచ్చు, కానీ కలర్స్ మీరు అన్ని కలర్స్తో వేరియేషన్ చేసి క్రియేట్ చేస్తే మాత్రం నిజమైన ఆబ్జెక్ట్ లాగానే మీకు కనిపిస్తుంది. పిల్లలు డాల్ హౌస్ అని, బొమ్మలాట అని ఆడుకుంటారు కదా, వాటిలో ఇవి పెట్టుకొని ఆడుకుంటే వాళ్ళకు కూడా చాలా సరదాగా ఉంటుంది. ప్లస్ వాళ్ళ క్రియేటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇదిగోండి ఒక పూల చెట్టు, ఇది కుక్కర్ అంట, వీళ్ళు క్రియేట్ చేసిన కుక్కర్. బాగుంది కదా, లిడ్ ఉంది, ఇది కూడా ఉంది. అండ్ ప్యాన్, ఇదిగోండి స్టవ్ క్రియేట్ చేశారు. దీని మీద బర్నర్ లాగా పెట్టుకోవడానికి చిన్న స్టవ్. చిన్న వెజల్స్ క్రియేట్ చేశారు, లిడ్ కూడా క్రియేట్ చేశారు. ఇంకా స్పెక్స్ది ఫ్రేమ్ క్రియేట్ చేశారు చూడండి. ఇది కూడా చాలా ఈజీగా కరెక్ట్గా మన స్పెక్స్ ఉన్న సైజు తీసుకొని మనము ఇంతే సైజులో క్రియేట్ చేయడమే ఈజీగా. ఆల్రెడీ మన దగ్గర ఉన్న బొమ్మలకి, టెడ్డీస్కి సాఫ్ట్ టాయ్స్ కూడా పెడితే బాగుంటుంది. ఇంకొకటి 3D కుర్చీ. అయితే వాళ్ళ బార్బీ బొమ్మకి కుర్చీ లేదని కుర్చీ క్రియేట్ చేశారు. దీని మీద డాల్ పెడదాం. చూసారా ఎంత బాగుందో, చాలా స్టడీగా కూడా ఉంది, అంటే చాలా హార్డ్గా ఉంది. మనం ఎక్కువ లావుగా చేసుకుంటే ఇంకా హార్డ్గా కూడా అవుతుంది. చాలా హార్డ్గా కూడా ఉంది, కొన్ని ఐటమ్స్కి యూజ్ కూడా చేసుకోవచ్చు మనం. బాగుంది కదా. ఇప్పుడు ఈ ఫిలమెంట్ని మనము రిమూవ్ చేసేయాలి. మనము డ్రాయింగ్ అయిపోయింది, మన పెయింటింగ్ వర్క్ అయిపోయింది అనుకున్నప్పుడు రిమూవ్ చేయాలంటే ఈ బ్యాక్వర్డ్ యారో ఒత్తగానే చూడండి ఇట్లా ఫిలమెంట్ అనేది మొత్తం మనం పెట్టిందంతా బయటకు వచ్చేస్తుంది.
చూసారా, ఇలా మనం పెట్టిందంతా బయటకు వచ్చేస్తుంది. దాన్ని మనం మళ్ళీ తీసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. అయితే ఇంకా ఇది మనం ఆల్రెడీ యూజ్ చేసింది వేస్ట్ కానీ మళ్ళీ మనం పెట్టొద్దండి, మిషన్ ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి రీయూజ్ లేదు. ఒక్కసారి మనం ఈ ఫిలమెంట్ వాడితే మళ్ళీ మనం రీయూజ్ చేయడానికి లేదు. సో ఇది ఇప్పుడు మొత్తం ఫిలమెంట్ తీసేసిన తర్వాత ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసుకొని దీనికి కనెక్షన్ కూడా తీసేద్దాం. సో అంతేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పిల్లలు ఈ లాక్డౌన్లో బోర్ అయితే మాత్రం ఇలాంటి కొత్త కొత్త వస్తువులు వాళ్ళకి కొనిపించి అటు వాళ్ళు ఫన్గా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, అటు వాళ్ళ క్రియేటివిటీని కూడా మనం ఇంప్రూవ్ చేసినట్టు ఉంటుంది. డ్రాయింగ్ అనేది, ఇలాంటివి డూడుల్ ఆర్ట్ వర్క్ అనేది ఇంట్రెస్టింగ్ అని ఎవరికైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి ఈ 3D పెన్ అనేది కొనిపించి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.